ఈ వారం చివరి మాడ్యూల్కు స్వాగతం. కాబట్టి మనం ఇంతకు ముందు చేసిన సమస్యలలో మనం చిన్నదాన్ని దాటవేశాం. సాధారణ మోడ్లను కనుగొనడం గురించి భాగం. మనం సాధారణ ఫ్రీక్వెన్సీలను కనుగొన్నాం. కాబట్టి మాడ్యూల్లో కపుల్ డోలనాల కోసం సాధారణ మోడ్లను పొందేందుకు కొంత సమయం గడుపుతుంది. కాబట్టి మేము ఏమి చేశామో చాలా క్లుప్తంగా మరియు త్వరగా పునశ్చరణ చేయడానికి కాబట్టి మేము జత సమీకరణం యొక్క వ్యవస్థతో ప్రారంభించాము. కాబట్టి ఉదాహరణకు 2 లేదా 3 ఓసిలేటర్లు ఒక స్ప్రింగ్తో జతచేయబడిన కణాలు. కాబట్టి నేను ముందు ఉన్నాను, నాకు ఒక కపుల్డ్ సిస్టమ్. కాబట్టి దీన్ని చేయడానికి మార్గం ఏమిటంటే మీరు మొదట మోషన్ సమీకరణాలను రాస్తారు, ఆపై చూడండి యొక్క సాధారణ ట్రిక్ ద్వారా తీసివేయడానికి జోడిస్తే మనం అలా చేయగలిగితే మీరు సమీకరణాన్ని అంకపుల్ చేయగలరు. నేను అలా చేయకపోతే అదృష్టవశాత్తు సమస్యను పరిష్కరించండి. అప్పుడు పరిష్కారాలను స్వీకరించడం ద్వారా ప్రారంభిస్తాను. నేను ఈ శక్తి I ఒమేగా కోసం కి చెందిన కణాలు ప్రతి ఒక్కటి ఈ రూపం మరియు పరిస్థితుల యొక్క స్థానభ్రంశం ఈ రూపం మరియు కీలకమైన పాయింట్ అని మీరు ఊహిస్తారు. ఇక్కడ ఉన్న ఈ ఒమేగా మూడింటికి సమానంగా ఉండాలి. కాబట్టి నేను వాటిని డోలనం చేయడానికి సెట్ చేస్తే కలిసి నాకు ఒక సాధ్యమైన ఫ్రీక్వెన్సీ యొక్క డోలనం చూపిస్తుంది, సరేనా? కాబట్టి కపుల్ సిస్టమ్ యొక్క వివిధ భాగాలు సాధారణంగా లో పనిచేయవని నేను నొక్కి చెబుతున్నాను. వివిధ పౌనఃపున్యాల కింద మనం చేస్తున్న సమస్యల కోసం కనీసం. కాబట్టి మనం ఒకసారి వేర్వేరు సంభావ్య విలువలను నిర్ణయిస్తే ఒమేగా కోణీయ ఫ్రీక్వెన్సీ యొక్క ను పరిష్కరించారు. సమస్య లో ఒక భాగం ఇది సాధారణ ఫ్రీక్వెన్సీలను లేదా సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీలను కనుగొంటుంది. సాధారణ మోడ్లను కనుగొనడానికి కాబట్టి సరళమైన పరంగా సాధారణ పద్ధతులు లేదా డోలనం యొక్క కలెక్టివ్ ప్యాటర్న్ నాటికి చూపబడింది మీ కపుల్ సిస్టమ్. కాబట్టి మీకు కపుల్ సిస్టంతో 2 కణాలు 3 కణాలు తయారు చేయవలసి వచ్చినప్పుడు పెద్ద సంఖ్య సాధారణంగా మరియు కణాలు. కాబట్టి మీరు ఇలాంటిదాన్ని చూసినప్పుడు గురించి నిజంగా ఆందోళన చెందనప్పుడు అక్కడ ఒక కణం ఏమి చేస్తుందో మీరు ప్రశ్న అడుగుతూ ఉంటారు. కాబట్టి డైనమిక్స్ యొక్క రకం గురించి అది అన్ని కణాల సమిష్టిగా ప్రదర్శించబడుతుంది. కాబట్టి సామూహిక డోలనంపై మనకు ఆసక్తి ఉంది. కాబట్టి ఈ సాధారణ విధానాలు భిన్నంగా ఉంటాయి. సామూహిక డోలనం కపుల్ సిస్టమ్ ద్వారా ప్రదర్శించబడే సామూహిక డైనమిక్స్. కాబట్టి ఇప్పుడు సాధారణ మోడ్లను కనుగొనడం గురించి భాగానికి వెళ్ళనివ్వండి. కాబట్టి మనం చేసిన మొదటి సమస్య ఈ సమస్య 2 పెందుల మరియు వారి స్వేచ్ఛాలోలకాలను కానీ ఒకసారి మీరు వాటిని స్ప్రింగ్ స్థిరాంకంతో జత చేసిన తర్వాత దీని స్ప్రింగ్ స్థిరాంకం K, అప్పుడు అవి కపుల్ సిస్టంగా మారుతాయి. కాబట్టి 2 బల్బుల ద్రవ్యరాశి ఒకటే మరియు అది M కి సమానం అని మీరు ఊహిస్తారు మరియు L ప్రతి పెండ్యులం యొక్క స్ట్రింగ్ మరియు పెండులం కు సమానం మరియు మీరు గుర్తుంచుకోండి. కాబట్టి మనం ఈ సిస్టమ్ కోసం కదలిక సమీకరణాలను రాసాం, ఆపై మనం ఈ క్రింది రూపం యొక్క పరిష్కారాన్ని తీసుకున్నాము కాబట్టి అని చెప్పాము. కాబట్టి మనం వాటిలో ఒకదాన్ని గా పిలిచాము X లోలకం సుమారు స్థానభ్రంశం X మరియు రెండవది ఒక Y పెండలం అని పిలుస్తాము. మనం దానిని Y పెండులం అని పిలుస్తాము మరియు ఇది స్థానభ్రంశం Y t యొక్క X రూపం యొక్క పరిష్కారం ఈ శక్తి I ఒమేగా t మరియు tలో Y b ఈ శక్తి I ఒమేగా మాత్రమే. కాబట్టి మీరు దీనిని కదలిక సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తారు మరియు చివరకు A మరియు B యొక్క గుణకముల పరంగా ప్రతిదీ వ్రాయండి మరియు మీరు తో ముగిస్తారు. ఈ రకమైన సమీకరణం ఇక్కడ
మరియు ఈ సమీకరణాలలో ఉన్న రెండు తెలియని వాటి కోసం మనం పరిష్కరించాలనుకుంటున్నాం. తెలియనివి ఏ మరియు బి. మరియు మీరు చూడగలిగినట్లుగా ట్రివియల్ పరిష్కారం ఎందుకంటే ఈ కేసు 0కి సమానంగా ఉన్నప్పుడు మరియు b 0కి సమానం. కానీ మనం ఆ ట్రివియల్ పరిష్కారం కోరుకోము ఎందుకంటే డోలనం లేదని దీని అర్థం 0 యొక్క ఆంప్లిట్యూడ్ డోలనం లేని సమయం మొత్తం. అటువంటి పరిష్కారం మరియు ఈ పరిష్కారం ఎల్లప్పుడూ ఉంటుంది కానీ మనం ఆ పరిష్కారాన్ని విస్మరించాలి. a మరియు b యొక్క ఇతర విలువలు ఇది నాన్జీరో. దీని కోసం ఈ రెండు సెట్ల సమీకరణం సంతృప్తి చెందింది కాబట్టి మీరు ఇక్కడ ఈ సమీకరణంని తిరిగి వ్రాయండి. మ్యాట్రిక్స్ వెక్టర్ ఫారం ఇక్కడ వ్రాయబడింది. ఆ చేయడానికి చాలా సులభం మరియు ఈ మ్యాట్రిక్స్ మరియు కైని బి మరియు బి యొక్క వెక్టర్తో తయారు చేసిన వెక్టర్గా పిలవడానికి అనుమతిస్తుంది. అప్పుడు ఈ మ్యాట్రిక్స్ వెక్టర్ సమీకరణం m సార్లు కై 0కి సమానం అని వ్రాయవచ్చు మరియు నాన్ ట్రివియల్ పరిష్కారాలు ఉనికిలో ఉండాలంటే m యొక్క డిటర్మినెంట్ 0గా ఉండాలి మరియు మేము సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీల విలువలను పొందగలిగాము. మరియు ఈ సమస్య కోసం మీరు స్పష్టంగా గుర్తుంచుకుంటే మనం రెండు సంభావ్య ఫ్రీక్వెన్సీలను పొందాం. ఒకటి ఒమేగా 1 స్క్వేర్, ఇది ఒమేగా 0 స్క్వేర్కి సమానం, మరియు రెండవ ఫ్రీక్వెన్సీ ఒమేగా 2 స్క్వేర్, ఇది ఒమేగా 0 స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా స్క్వేర్కి సమానం. కాబట్టి ఇది సాధ్యమైన నార్మల్ మోడ్ ఫ్రీక్వెన్సీ. మనం ఇప్పటికే పరిష్కరించాం. సమస్య యొక్క ఈ భాగాన్ని పరిష్కరించాం. ఇప్పుడు నేను సాధారణ మోడ్ను కనుగొంటాను. సాధారణ మోడ్లు మరియు ఈ సాధారణ మోడ్కు ప్రతి సాధారణ మోడ్కు అనుగుణంగా ఉంటుంది. సాధారణ మోడ్ ఉంటుంది. నన్ను కాల్ చేయనివ్వండి. ఇది కై 1 మరియు ఒమేగా 2కు అనుగుణంగా రెండవ సాధారణ మోడ్ ఉంటుంది. నన్ను కై 2 అని పిలవనివ్వండి. కాబట్టి ఓమెగాతో ప్రారంభించండి. మన మ్యాట్రిక్స్ వెక్టర్ సమీకరణం లో దీనిని ప్రత్యామ్నాయం చేస్తుంది. వారు ఇంతకు ముందు మనకు ఉన్న సమీకరణంని కాపీ చేశారు. ఇప్పుడు నేను చేయవలసింది ఒమేగా స్క్వేర్ యొక్క ఈ విలువకు సబ్స్టిట్యూట్ ఒమేగా 1 స్క్వేర్. కాబట్టి నేను ఈ కింది మ్యాట్రిక్స్ వెక్టర్ సమీకరణంని పొందుతాను. ఇప్పుడు నేను దీనిని a మరియు b కోసం పరిష్కరించాలి. కాబట్టి మీరు రెండవ సమీకరణంలో మొత్తం గుర్తును చేస్తే అది ఖచ్చితంగా మొదటి సమీకరణం. కాబట్టి ఈ సమీకరణం నిస్సులభమైన రూపంలో తిరిగి వ్రాయవచ్చు. a మైనస్ bకి 0 సమానం. కాబట్టి నేను ఒమేగా యొక్క స్క్వేర్ను వరకు రద్దు చేయగలను. దాని మైనస్ b 0కి సమానం మరియు ఇది bకి సమానం అని సూచిస్తుంది. మరియు వాటిలో ఒకదాన్ని పరిష్కరించడానికి మీకు స్వేచ్ఛ ఉన్నందున b కి సమానం అని నేను చెప్పగలను. దీనిలో a కూడా ఒక సమానం పొందుటకు నేను పరిష్కారం 1 a b అవుతుంది. ఇది 1కి సమానం. దీనికి అనుగుణంగా ఉండే సాధారణ మోడ్ ఇది సమానం ఒమేగా 0 స్క్వేర్. ఇప్పుడు నేను ఇలాంటి విధానాన్ని అనుసరించాలి. రెండవ సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీ ఆ సమీకరణంకి తిరిగి వెళ్ళనివ్వండి. ఇప్పుడు రెండవ సాధారణ మోడ్ కోసం ఫ్రీక్వెన్సీలు ఒమేగా స్క్వేర్ ఒమేగా 0 స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ సబ్స్టిట్యూట్. మళ్ళీ ఇప్పుడు ఈ విలువను ఈ సమీకరణంలో మనం ఇంతకు ముందు చేసినట్లు మీరు అలా చేస్తే మరి కొన్ని ఒమేగాస్ ను రద్దు చేస్తే ఇక్కడ వస్తుంది, మీకు వస్తుంది. కాబట్టి మనకు మరియు ఇప్పుడు ఉన్న సమీకరణం మీరు ప్రామాణిక లీనియర్ సమీకరణం గా తిరిగి రాస్తే ఇది కి 0 సమానం మరియు ఇది a మైనస్ b
కు సమానం అని సూచిస్తుంది సాధారణ. ఈ సందర్భంలో మనకు 1 డిగ్రీ స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను b ని సెట్ చేస్తే ఒక a కి సమానం -1కి సమానం. కాబట్టి ఇప్పుడు నా రెండవ ఉంది. సాధారణ మోడ్కై 2. ఇది -1 అవుతుంది. నాకు ఇప్పుడు సాధారణ మోడ్లు. నేను ఇప్పుడు సాధారణ పరిష్కారాన్ని వ్రాయగలను. మనం సాధారణ పరిష్కారాన్ని వ్రాసే ముందు యొక్క భౌతిక కంటెంట్ను చూద్దాం. మనకు మొదటి సాధారణ మోడుగున్న ఫలితాలు వెక్టర్ 1 మరియు మీకు గుర్తు ఉంటే అది నుండి ఎక్కడ నుండి వచ్చిందో అది వచ్చినప్పుడు a మరియు b కి సమానం అంప్లిట్యూడ్స్. కాబట్టి ఇక్కడ 2 లోలకాల యొక్క 2 అంప్లిట్యూడ్స్ అన్ని సమయాల్లో ఖచ్చితంగా సమానమని ఇది నాకు చెబుతోంది. కాబట్టి భౌతిక చిత్రం ఉంటుంది. అవి దశ లో ఉన్నాయి కాబట్టి ఇది ఈ సిస్టంకు సాధ్యమయ్యే సామూహిక డోలనంలో 1 కాబట్టి అవి కలిసిపోతాయి. కాబట్టి ఈ సాధారణ మోడ్. మరోవైపు మీరు రెండవ సాధారణ మోడ్ కై నుండి కి అనుగుణంగా చూస్తే రెండవ ఫ్రీక్వెన్సీ ω2 విలువ ఇది నాకు చెబుతుంది అనేది -b లేదా bకు సమానం. ఇది కు సమానం ఏ విధంగానైనా దాని విషయం. కాబట్టి ఇక్కడ ఒక స్థానభ్రంశం ఇతర యొక్క ప్రతికూలమని మరియు మాగ్నిట్యూడ్లో సమానంగా ఉందని చెబుతుంది. కాబట్టి వారు ఇలా చేస్తారు. కాబట్టి ఆ లోలకాలలో 2 మోడ్ లో ఆసిలేట్ అవుతాయి. తద్వారా ఇది రెండవ మోడ్కు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి సిస్టమ్ మొత్తం 2 లోలకాల స్ప్రింగ్తో పాటు ఉంటుంది. వారికి ఉన్నాయి 2 సాధారణ మోడ్లు మాత్రమే. ఒకటి అవి ముఖంలో ఉన్నాయి మరియు మరొకటి యొక్క దశ నుండి ఉన్న చోట మరియు వంటి సాధారణంగా లో యొక్క ఏదైనా డోలనం. ఈ సిస్టమ్ ఈ 2 మోడ్లలో లీనియర్ సూపర్ పొజిషన్గా వ్రాయవచ్చు. t యొక్క x మరియు y ఒక్కటి. కాబట్టి x మరియు y అనేవి ఒరిజినల్ కోఆర్డినేట్ సిస్టమ్. దీనిలో మనం మోషన్ యొక్క సమీకరణాలను రాసాం మరియు మనకు అదే కోఆర్డినేట్ సిస్టంలో పరిష్కారం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం విషయం ఒక సాధారణ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ కపుల్ సిస్టమ్ యొక్క ఏదైనా డైనమిక్స్ ఈ 2 సాధారణ పద్ధతుల నుండి సూపర్ పొజిషన్గా వ్రాయవచ్చు. ఇక్కడ మనం చేసినవి మరియు ప్రత్యేకించి లో మీరు ఆంప్లిట్యూడ్ మరియు సాధారణ దశలలో మరియు ఒక నిర్దిష్ట రకమైన డోలనం పొందటానికి ఒక నిర్దిష్ట రకమైన డోలనాన్ని పొందవచ్చు. ఆ సిస్టమ్ను ప్రదర్శించవచ్చు. కాబట్టి సాధారణ పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను కోరిన సిస్టమ్ ప్రదర్శించిన ఏదైనా ద్రావణం ఎల్లప్పుడూ సరళంగా సూపర్ పొజిషన్ యొక్క లీనియర్ సాధారణ పద్ధతులుగా పరిష్కరించబడుతుంది. మనం ఇది వరకు చేసిన రెండవ సమస్యకు వెళ్దాం. పరిష్కారాన్ని చూడటానికి మరియు సాధారణ మోడ్లను పొందటానికి అనుమతిస్తుంది. ఇది 3 బ్లాక్ల సిస్టమ్. దీనితో పాటు స్ప్రింగ్స్. ఈ సందర్భంలో 2 స్ప్రింగ్స్ లో సరిగ్గా అదే స్ప్రింగ్ స్థిరాంకం ఉందని మనం అనుకుంటాము. సమస్యను పరిష్కరించడానికి వాస్తవానికి మనం చలన సమీకరణాలను వ్రాయవలసి ఉంటుందని మేము ఊహిస్తాము. ఈ 3 బ్లాక్లు లేదా గోడలను x1, x2, x3 బ్లాక్లు అని పిలుస్తాము మరియు వాటిలో ప్రతి ఒక్కదాని స్థానభ్రంశం x1, x2 మరియు ఈ చిత్రంలో చూపిన విధంగా x3. కాబట్టి మనం ముందుకు వెళ్ళాం.
మరియు సాధారణంగా మా రెసిపీ రూపం యొక్క పరిష్కారం అని మా రెసిపీ ఇలా చెబుతుంది. ఈ శక్తి I ఈ ఒమేగా టీ బి ఒమేగా టీ కావచ్చు. సి పవర్ I ఒమేగా x1 x2 మరియు x3 కదలిక సమీకరణాలలో సబ్స్టిట్యూట్ చేయండి. చివరకు మీరు ఈ మ్యాట్రిక్స్ వెక్టర్ సమీకరణంని పొందుతారు. m సార్లు కై 0కి సమానం, m యొక్క డిటర్మినెంట్ 0కి సమానం మరియు అది మనకు 3 సంభావ్య సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీలను ఇచ్చింది. ఇప్పుడు ప్రశ్న సాధారణ పద్ధతులను కనుగొంటుంది. ఒమేగా స్క్వేర్కి సమానమైన ఒమేగా 1 స్క్వేర్ మరియు దానికి సంబంధించిన 0కి సమానమైన ఒమేగా మొదటి కేసుకు సంబంధించి ఎప్పటిలాగే మొదటి కేసును పరిగణిద్దాం. మరి మనం సమస్యను చేసే విధానం ఇక్కడ ఒమేగా విలువను సబ్స్టిట్యూట్ చేస్తుంది కాబట్టి 0 పెట్టండి. ఈ సమీకరణంలో ఒమేగా స్క్వేర్ ఎక్కడ సంభవిస్తుందో ఈ మ్యాట్రిక్స్ వెక్టర్ సమీకరణం లో నేను దాని ఫలిత సమీకరణం ని వ్రాసేటప్పుడు నాకు ఇప్పుడు లభించేది బి మరియు సి యొక్క తగిన విలువలను కనుగొనవలసి ఉంది. ఇది నాన్ ట్రివియల్ పరిష్కారాలు. ఇప్పుడు మీరు సమిష్టిగా చూస్తే ఈ సమీకరణాలు నేను ఏ మరియు సి 2b1 తీసుకుంటే మరియు b2b1 సంతృప్తి చెందితే, కాబట్టి నేను ఏను 1కి బికి సమానంగా ఐకి సమానంగా ఉంటుందని చెప్పండి. కి సమానం నేను అలా చేస్తే అప్పుడు మొదటి సమీకరణం సంతృప్తి చెందుతుంది. ఇది ఈ సమీకరణం సంతృప్తి చెందుతుంది మరియు ఈ సమీకరణం కూడా సంతృప్తి చెందాలి. కాబట్టి నా సాధారణ విధానం 1 1. కాబట్టి ఇది మొదటి కేసు కోసం. రెండవ కేసు ఫ్రీక్వెన్సీ ఒమేగా 0 స్క్వేర్కు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ సాధారణ మార్గాలు సబ్స్టిట్యూట్. మీరు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ఈ సమీకరణంలో ఒమేగా స్క్వేర్ ఒమేగా 0 స్క్వేర్గా ఉండాలి. ఇది మరియు మీరు సరళీకృతం పొందుతారు. మీరు బి మరియు సిని నిర్ణయించే మ్యాట్రిక్స్ వెక్టర్ సమీకరణం. కాబట్టి నేను ఇప్పుడు వ్రాసి ఒమేగా స్క్వేర్ను 0 ఒమేగా ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇది నాకు మరియు మరోసారి లభిస్తుంది. ఈ సమీకరణంని పూర్తిగా చూస్తే కి నేను ఏ నుండి 1కి తీసుకుంటానని చూడండి. మరి బి నుండి 0 వరకు మరియు C-1 సమీకరణాల సమితి సంతృప్తి చెందుతుంది. అందువల్ల నా సాధారణ విధానం 1 0 1 కై 2 మరియు అదేవిధంగా మనం ముందుకు సాగవచ్చు మరియు మూడవ కేసు కోసం నిర్ణయించవచ్చు. అంటే ఒమేగా స్క్వేర్ 3 ఒమేగా 0 స్క్వేర్ మళ్ళీ సాధారణ విధానం ద్వారా వెడుతుంది. కాబట్టి ఈసారి మీరు ఏమి పొందాలో నేను నేరుగా వ్రాస్తాను. మరియు మళ్ళీ నాకు 3 తెలియనివి ఏ బి మరియు సి ఒక విధమైన స్థిరమైన మార్గంలో నిర్ణయించబడతాయి. మీరు సమీకరణాలను పరిశీలిస్తే మీరు దానితో మరింత సౌకర్యవంతంగా ఉంటే సాధారణ సమీకరణం ఫారం మరియు లో ను ఈ సందర్భంలో వ్రాయండి. మనం ను పొందగలగాలి కింది ఫలితం 1 -2 మరియు 1. కాబట్టి ఇప్పుడు నాకు 3 సాధారణ పద్ధతులు ఉన్నాయి. కాబట్టి కై 1 1 1 కై 2 1 0 -1 మరియు కై 3 1 -2 మరియు 1. మరియు వాస్తవానికి మనం సాధారణ పరిష్కారాన్ని వ్రాయగలము. తద్వారా మీరు గురించి ఆలోచిస్తే ఇది తెలియజేసే భౌతిక చిత్రం. దీనిని చూద్దాం. 2 కేసులు సాధారణ మోడ్ పౌనఃపున్యాలు కాదు. 0 రెండవ కేసు అని చెప్పండి. కాబట్టి సందర్భంలో ఏ మరియు సి లో అంప్లిట్యూడ్స్ మరియు మూడవ కణం అని చెబుతుంది. అవి పై దశ ద్వారా అంటే మరియు మధ్య 1 0 కాబట్టి మధ్య 1 కు స్థిరంగా ఉంటుంది మరియు మధ్యలో
అంటే ఒక కీ ఇరువైపులా అవి ఇలా ఉంటాయి, అయితే మధ్య కణం ఏమీ చేయదు. కాబట్టి ఇది సిస్టమ్ యొక్క సాధ్యమైన కలెక్టివ్ మోషన్ మరియు ఇది ఫ్రీక్వెన్సీ ఒమేగాకు అనుగుణంగా ఉంటుంది. 0 స్క్వేర్. ఇది ఎందుకు ఉండాలో చూడటం సులభం, ఎందుకంటే మధ్యలో ఒక స్థిరం లాగా కదలదు, దాని కఠినమైన గోడ వలె ఊహించగలదు, మరియు ఇతర రెండు కేవలం సాధారణ హార్మోనిక్ కదలికలు. ఇది సంబంధిత నీటి స్ప్రింగ్ స్థిరాంకంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందుకే ఫ్రీక్వెన్సీ ఒమేగా 0 స్క్వేర్ అవుతుంది. మరోవైపు మీరు ఈ సందర్భంలో మూడవ కేసుకి వెళ్ళండి. ఫ్రీక్వెన్సీ 3 ఒమేగా ఉంది, ఇక్కడ 0 స్క్వేర్ ఇది కి అనుగుణంగా ఉంది. మధ్య ఒక ఇవి 3 కేసుల సాధారణ సమతౌల్య స్థానం అని చెప్పండి. మధ్యలో ఇక్కడకు మారుతుంది ఇలా, మరియు ఇది ఇక్కడ మరియు గా మార్చబడుతుంది ఇది ఇక్కడ. కాబట్టి ఇది మారుతుంది, తద్వారా డోలనం అవుతుంది అంప్లిట్యూడ్ సి నిష్పత్తి వరకు ను నిర్వహించబోతోంది. మూడవ కేసు మరియు మొదటి కేసు. దీని గురించి ఆలోచించండి. ఒమేగా ఒక విలక్షణం 0 ప్రాథమికంగా ఫ్రీక్వెన్సీ లేదు. కాబట్టి ఇది పీరియాడిక్ మోషన్ కాదు, ఎందుకంటే మీరు కోణీయ ఫ్రీక్వెన్సీ 0ని ఎప్పుడు పొందుతారు. కాబట్టి మీరు కాల వ్యవధి అనంతంగా ఉన్నప్పుడు అది ఏ విధమైన ఆసిలేటరీ మోషన్కు సరిపోదని మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ మూడింటికి లీనియర్ సూపర్ పొజిషన్ సాధారణ పరిష్కారాన్ని వ్రాయడం సాధ్యమవుతుంది. కేసులు మరియు మునుపటి సమస్య కోసం మనం చేసిన విధానం. కాబట్టి ఇక్కడ నాకు ముందు సాధారణ పరిష్కారం ఉంది, కాబట్టి మళ్ళీ వెనక్కి తగ్గడానికి మీరు సాధారణంగా అని చెప్పే పాయింట్ను రీడ్ చేయడానికి n కణాలు ఉండవచ్చు. సాధారణ విధానాలు, కానీ సాధారణంగా లో ఒక కపుల్ సిస్టమ్ చూపించిన ఏవైనా డైనమిక్స్ సాధారణ మోడ్లలో సూపర్ పొజిషన్గా వ్రాయొచ్చు. అందుకే ఈ నార్మల్ కెనానికల్ మోడ్లను చూపించే విధంగా సిస్టమ్ గురించి ఆలోచించడం సులభం. దీని నుండి మనం చాలా ఇతర డైనమిక్స్ను తయారు చేయవచ్చు. సిస్టమ్ దశలను మార్చడం ద్వారా చూపిస్తుంది మరియు అంప్లిట్యూడ్స్. అటువంటి రకం సమస్యలు ఉన్నాయి, నేను దీన్ని చేయమని కోరుతున్నాను.